మీరు మాట్లాడతారా? పెట్టుకొని అమౌంట్ అవుతుంది జరిగింది. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే ఆ చిన్న చిన్న ఉద్యోగాల్లోంచి కొంత దాచిపెట్టి నా ద్వారా వీళ్ళ కట్టడం జరిగింది. నాకు సుమారు 19 లక్షలు దాకా. అదేవిధంగా మా బంధువులు కూడా ఒకరికి 30 లక్షలు దాకా రావాలి, ఇంకొకరికి 8 లక్షలు రావాలి. మొత్తం టోటల్గా చూసుకుంటే మా బంధువుల్లోనే ₹1 కోటి సుమారుగా ఉంది. కాబట్టి మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాము. మీ ద్వారా మా బాధను తెలియజేస్తున్నాం. కంప్లైంట్ కొందరు సుధాకర్ రావు అని ఒక అతను ఇచ్చాడని తెలుస్తుంది. కొందరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు ఇదవుతున్నారు. ఇంతవరకు కొంత ఒత్తిళ్లు తీసుకొని వచ్చి నేను ఇచ్చేస్తాను అనేటువంటి ఇదితో అతని మీద సదుద్దేశంతో 8 రోజులు వెయిట్ చేశాము. మా కొందరి దగ్గర ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, కొందరు ఎక్స్పైర్ అయిపోయాయి. అతని మాటలన్నీ వెంటనే ఇవ్వకుండా గంటగా పెట్టుకొని ఉన్నారు. ఆధారాలు ఉన్నాయి. ఒకటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పిన్ను గంగాధర్ రెడ్డి అని ఆయన నమ్మకంతో ఆయన కట్టాం. దాదాపు చాలా నెలలు గడుచుకొని ఇదిగో ఇస్తా అని చెప్పి చీటీ ఎగ్గొట్టాడు. పోయి సంవత్సరం జనవరి 26 ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా అసలు పత్తే లేదు. ఫోన్ చేస్తే ఎక్కడు, జవాబు చెప్పడు, ఏమో అసలు మనం ఎక్కడున్నాడో కూడా తెలియదు. మేము భరించలేక ఈ మధ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి 23వ తారీఖు ఈ బాలయ్య గారి సిఐకి మేము కంప్లైంట్ చేసాము. కంప్లైంట్ చేస్తే ఆయన కూడా ఫోను ట్రేస్ చేస్తా అన్నాడు. దీన్ని తొందరలో చేస్తానని చెప్పాడు. ప్రతి పైసా కూడగట్టుకుంటే ఎవరో చెప్పడంలే. ఏం చేయాలో అర్థం కావడం మాకు. దీన్ని మీరు మీ ద్వారా మీకు సుమారు ఎంత అమౌంట్ కట్టున్నారు సార్? నాదైతే 4 లక్షలు సార్. తర్వాత అందరు బాధ్యతలు ఇక్కడ అందరూ కలిసి ₹1 కోటి ₹1 కోటి పైన ఉంటాయి. ఈ అమౌంటే ఇది వారు అసలు దాదాపు 3 సంవత్సరాల నుంచి వడ్డీ లెక్కేస్తున్నా డబుల్ అయిపోయింది. అసలు అతను ధీమా అయిందో మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడుతున్నాడు. అతను తిరిగాడు, మామూలు కూడా ఓడిగాడు. మా ఓటు అని అడిగాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏం వస్తానన్నాడు. మాకు అర్థం కావడం. మీ ద్వారా మేము తెలియజేసుకున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు నా బాధ్యత ప్రభుత్వం చూసుకుంటే బాగుంటుంది. పిన్ను గంగాధర్ రెడ్డి అని ఆయన నమ్మకంతో ఆయన కట్టాం. దాదాపు చాలా నెలలు గడుచుకొని ఇదిగో ఇస్తా అని చెప్పి చీటీ ఎగ్గొట్టాడు. పోయి సంవత్సరం జనవరి 26 ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా అసలు పత్తే లేదు. ఫోన్ చేస్తే ఎక్కడు, జవాబు చెప్పడు, ఏమో అసలు మనం ఎక్కడున్నాడో కూడా తెలియదు. మేము భరించలేక ఈ మధ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి 23వ తారీఖు ఈ బాలయ్య గారి సిఐకి మేము కంప్లైంట్ చేసాము. కంప్లైంట్ చేస్తే ఆయన కూడా ఫోను ట్రేస్ చేస్తా అన్నాడు. దీన్ని తొందరలో చేస్తానని చెప్పాడు. ప్రతి పైసా కూడగట్టుకుంటే ఎవరో చెప్పడంలే. ఏం చేయాలో అర్థం కావడం మాకు. దీన్ని మీరు మీ ద్వారా మీకు సుమారు ఎంత అమౌంట్ కట్టున్నారు సార్? నాదైతే 4 లక్షలు సార్. తర్వాత అందరు బాధ్యతలు ఇక్కడ అందరూ అందరు కలిసి ₹1 కోటి పైన ఉంటాయి. ఈ అమౌంటే ఇది వారు అసలు దాదాపు 3 సంవత్సరాల నుంచి వడ్డీ లెక్కేస్తున్నా డబుల్ అయిపోయింది. అసలు అతను ధీమా అయిందో మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడుతున్నాడు. అతను తిరిగాడు, మామూలు కూడా ఓడిగాడు. మా ఓటు అని అడిగాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏం వస్తానన్నాడు. మాకు అర్థం కావడం. మీ ద్వారా మేము తెలియజేసుకున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు నా బాధ్యత ప్రభుత్వం చూసుకుంటే బాగుంటుంది. శుభాకాంక్షలు. గంగాధర్ రెడ్డి గారు ఈ ఏరియాలో నివసిస్తూ చాలా సంవత్సరాలుగా అనేక చిట్లు, లక్షాది రూపాయల చిట్లు, దగ్గర 10-12 గ్రూపుల చిట్లు వేస్తూ చాలామంది సభ్యుల దగ్గర నుంచి ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొని తాను అదనంగా దాన్ని మార్చుకుంటూ వాటిని కొద్దిపాటి ఇంట్రెస్ట్ యువతలు కూడా ఇచ్చిన దానివల్ల చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇతర పెట్టుబడులు కూడా చాలా వరకు ఆయన ఇచ్చున్నారు. మా వరకు మేము గత 7-8 ఏళ్ళ నుంచి ఆయన 5-6 ఏళ్ళ నుంచి చిట్స్ చేస్తూ ఉన్నాము. నా వరకు నేను కూడా 7 lakhs చిట్ ఒకటి వేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత దాన్ని చేతులు తీయడం, దానికి కాన్సర్ చెప్పకుండా పోవడం, తర్వాత ఉండవలసిన నెలల కంటే కూడా ఇంకా పాడాల్సినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం, అంటే 20 మంది ఉండే సభ్యులు ఉండాలి చిట్లు 25-26 మందిని కూడా చేర్చుకొని కూడా ఆ విధంగా కూడా చీటింగ్ జరుగుతున్న విషయం ఆఖరి దాకా మాకు ఎవరికి తెలియలేదు. అయితే ఇదే సమయంలో అతను సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజకీయంగా తిరుగుతూ, మా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ, చిట్లు పర్మనెంట్గా ఇస్తూ, అవసరమైతే ముందుగా కూడా ఇస్తూ కూడా చాలా గుడ్లు సంపాదించుకొని ఉన్నాడు ఈ ఏరియాలో. అందువల్ల ఎవరు కూడా సెకండ్ థాట్ లేకుండా
మా దగ్గర డబ్బులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే చిట్లు వేయడం కానివ్వండి అనివార్యం చేస్తూ వచ్చాము. ఆఖరినటువంటి పరిస్థితి చేసి కోట్లాది రూపాయలు ఆయన నమ్మినటువంటి వాళ్ళందరం కూడా దెబ్బతినిపోయి ఈరోజు ఆయన ఎప్పుడు వస్తారా, ఏం చేస్తారా అనేటువంటి దాంతో ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. దాన్ని చూస్తే స్విచ్లన్నీ ఆపేసుకుని వచ్చేసి బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తూ దానికి సంబంధించిన ఫోటోలు పెడుతున్నాడు. అంతేకాకుండా జిల్లా ప్రజానాట్య మండలి కాదు, ఆ నాటకళా పరిషత్తు దానికి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఆయన కొనసాగుతున్నారు, రాజకీయంగా కొనసాగుతున్నారు. ఇంత బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటువంటి పనులు చేస్తారని చెప్పేసి మేమైతే కళ్ళ కూడా ఊహించలేదు. కాబట్టి మేమందరం చాలా ఆర్థికంగా నష్టపోయాం. అందరం చిన్న ఎంప్లాయీస్ కాబట్టి దీని పట్ల సరైన శ్రద్ధ అధికారులు తీసుకున్నట్టుగా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. కంప్లైంట్ ఏమి ఇచ్చారు సార్? కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంకా ఇస్తా ఉంటుంటే ఆయన అదే రేపు వస్తాను ఎల్లుండి వస్తాను చెప్తా వస్తూ ఉన్నారు. అందువల్ల మేము ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు, బ్యాంకులో పనిచేసే సుధాకర్ రావు గారు ఇచ్చున్నారు, ఇప్పుడు వీరు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అది ఇవ్వడం అనేటువంటిది కాదు, దాన్ని ఎట్లా మెటీరియలైజ్ చేసుకున్నట్టు మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీరు చెప్పినట్టుగా ₹1 కోటి కాదు, కోట్లలోనే ఉంది వ్యవహారం ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా. దాన్ని మీరు సరైన అధికారులు తీసుకుపోతారని చెప్పేసి కోరుతాం. థ్యాంక్ యూ. మాకు పిలిపించిన ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో మేము చెప్పొచ్చేది ఏంటంటే, నా పేరు శర్మ అండి. నేను రిటైర్ అయ్యాను, ఎంప్లాయీని. నాకు 2 అబ్బాయిలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళు కూడబెట్టిన ఉద్యోగాల నుంచి తీసుకెట్టిన సొమ్ము, మేము దాచిపెట్టిన సొమ్ము ఇదంతా కూడా ఒక 4-5 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా గంగాధరెడ్డి అనే వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లోనే మా తమ్ముడిలాగా ఉండి మాకు నమ్మక ద్రోహం చేశాడు. ఈ మొత్తం సొమ్ము దాదాపు 35 లక్షలు మాకు ఇచ్చింది. ఇవాళ ఒక్కరోజు ఇచ్చింది కాదండి, 4-5 ఏళ్ళుగా ఆయన చెప్పండి వచ్చాము. ఇదిగో అన్న ఇదిగో ఇవాళ రేపు అని చెప్తాడు. కానీ ఈరోజు ఒక సంవత్సరం రోజులుగా మా ఫోన్లు మాత్రం ఎత్తడు. మీకు అన్ని ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నాడు. డబ్బులు ఉండే బకాయిల ఫోన్లు ఎత్తట్లేదు. అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. నేను గతంలో ఎస్పీ గారికి స్పందనలో 3 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ గతంలో ఉన్న సిఐ గారు ఆ అర్జీల మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ మళ్ళీ సిఐ గారికి, ఇప్పుడున్న సిఐ గారికి నిన్న 23వ తారీఖు వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ నాకు కూడా ఉంది. సిఐ గారు అదే పోలీస్ కేసు కూడా పెడతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా చర్య తీసుకుంటారు. మాకు నమ్మకం కలిగింది, మాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే చెప్పాలన్నా కూడా మాకు భయాలు ఉన్నాయి. మేమందరం ఉద్యోగస్తులం, ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మాకు పోలీస్ సపోర్ట్ ఉందని నమ్మకం వచ్చింది. ఈ సపోర్ట్ ఉందనుకున్నాం కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సో దీనికి పోలీసులు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సిఐ గారికి కూడా ధన్యవాదాలు. కాకపోతే మేమే కాకుండా చాలా పేదవాళ్ళకి, చిన్న వాళ్ళకి కూడా ఇతను డబ్బు పట్టాలు ఎగ్గుతున్నాడు. ఇతను మోసం వెలుగులోకి తాండి దయచేసి అందరి పిచ్చిలందరూ కూడా. నాది 35 లక్షలు. ఇక మొత్తం లెక్కేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళదే ఇక్కడ ₹1 కోటి పైన ఉంది. ఇంకా కూడా ఒక ₹5 కోట్ల సొమ్ము, కూడా కొన్ని ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇతని సొమ్మంతా కూడా ఎక్కడో ఆస్తులు కొనుక్కొని ప్రజలకు ఇవ్వకుండా ఇతను మళ్ళీ కర్ణాటకలో ఇదే పని తయారు చేసి అక్కడ దాన ధర్మాలు చేస్తూ అక్కడ మళ్ళీ ఇదే వ్యవహారం మొదలుపెట్టారు. సో అక్కడ కూడా మళ్ళీ మోసాలు అర్థం చేస్తున్నారు. కాబట్టి మోసాలను అరికట్టే బాధ్యత దయవుంచి పోలీసు వారు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.